నమస్తే, నేను మీ శ్రీనివాస్ వోలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చట్టం రాబోతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం తెస్తోంది. ఇది దాదాపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంత పవర్ఫుల్గా ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదాను రెడీ చేసింది. బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అంతేకాదు, బీసీ అట్రాసిటీ కేసుల్లో ముందస్తు బెయిల్ పొందే అవకాశం కూడా ఉండదు. ఛార్జ్షీట్ దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా ఈ చట్టాన్ని తయారు చేశారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, బీసీలపై దాడులు, అట్రాసిటీ కేసుల విచారణ సందర్భంగా బాధితులకు, సాక్షులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది. దర్యాప్తు, విచారణ సమయంలో ప్రయాణ, పోషణ ఖర్చులు అందిస్తుంది. సామాజిక, ఆర్థిక పునరావాసం కల్పిస్తుంది. బాధితులకు ఏ విధంగా అండగా ఉంటున్నది ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ప్రభుత్వం ఇస్తున్న భరోసా, రక్షణ సరిపోతుందో లేదో కోర్టు కాలానుగుణంగా సమీక్షించి తగిన ఉత్తర్వులు కూడా జారీ చేస్తుంది. కేసుల విచారణ కోసం జిల్లాకు ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తారు. బీసీ రక్షణ చట్టం బిల్లు ప్రస్తుతం న్యాయశాఖ సమీక్షలో ఉంది. తర్వాత మంత్రివర్గ ఆమోదం పొందాక శాసనసభలో ప్రవేశపెడతారు. రైట్, మొత్తం మీద ఇవాళ ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, బీసీ నేత కొనగండ్ల రాజేష్ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. అలాగే సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు మనం కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు సార్, నమస్తే సార్. నమస్తే. నిన్న చెప్పలేకపోయాను సార్, ఈరోజు చెప్తున్నా ఇద్దరికి హ్యాపీ న్యూ ఇయర్ సార్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. రైట్, రాజేష్ గారు, మొత్తం మీద ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా బీసీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీలకు రక్షణ కోసం ఏర్పాటు చేయనున్న చట్టం ఇది అర్థమవుతోంది. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? బీసీలపై గతంలో అంటే మనకు స్వాతంత్రం సిద్ధించి దాదాపు 78 సంవత్సరాలు అవుతుంది. అంతకు మునుపు కానీ తర్వాత కానీ బీసీలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలు, భూ ఆక్రమణలు, లైంగిక వేధింపులు చాలా అనేకం. చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు కానీ అదే పరిస్థితి కొనసాగుతుంది. కానీ కానీ శ్రీనివాస్ గారు, ఒక్కటి మనం గమనించాలా, దీనికి తెర దించాలా, బీసీలపై జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలని అరికట్టాలా అని మేము ముందు నుంచి బీసీ సంఘాలుగా, నేతలుగా మేము ఎన్నోసార్లు ఏ ప్రభుత్వం వచ్చినా ఎన్నోసార్లు విన్నపాలు ఇవ్వడము, ధర్నాలు చేయడము, రాస్తారోకాలు చేయడము ఇవి పరిపాటి అయిపోయింది మాకు. కానీ ఎవరులోనూ ఏ ప్రభుత్వము, ఎవరు ముఖ్యమంత్రి అయినా చలనం మాత్రం శూన్యం. కానీ ఇప్పుడు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1.5 సంవత్సరానికి బీసీలపై జరుగుతున్న దాడులకు మంచి ముసాయిదా తయారు చేశారు. న్యాయ నిపుణులతో సలహా తీసుకొని ఈరోజు మంచిగా రూపొందించడం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మాట ఇచ్చారు, మాటకు కట్టుబడి బీసీలపై దాడులకు పాల్పడినా, లేదంటే బీసీలపై ఎక్కడన్నా వాళ్ళ భూములు లాక్కున్నా, అక్రమ కేసులు వాళ్ళ మీద బనాయించిన, కులం పేరు పెట్టి దూషించిన, లేదంటే దారులకు అడ్డంగా ఎక్కడన్నా వాళ్ళు మీరు ఈ దారి మీదే నడవాలా, మేము చెప్పిన విధంగానే నడుచుకోవాలనే అగ్రవర్ణాలు ఆ విధంగా ప్రయత్నాలు మనము చూసాము. ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురైనా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళము చాలా 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 అన్యాయాలకు గురయ్యాం. ఎందుకంటే మేము కానీ ఒక బీసీ కులంలో పుట్టి, మేము గొర్రెల కాపరులు, మేము కురబ కులం, మేము ఇక్కడ మమ్మల్ని చాలా హీనంగా మాట్లాడేవారు గ్రామీణ ప్రాంతాల్లో. లే కురుగోడా, గొర్రెలు కాసేవాడా, అంటే మనం ఏమీ చేయలేని, మాట్లాడలేని పరిస్థితి నుంచి ఎదురిస్తూ వాళ్ళదే చెల్లేది, అగ్రవర్ణాలదే. మేము ఏదైనా పోయి కేసు పెట్టినా వాళ్ళ అధికారంలో ఉంటారు, వాళ్ళ అధికారులు మొదలు పెట్టి వాళ్ళదే జరిగేది. కానీ మమ్మల్ని అక్కడ తప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇటువంటి మంచి ముసాయిదాన్ని తీసుకురావడం, అది కూటమి తీసుకున్న నిర్ణయానికి మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఇంకా రాబోయే కాలంలో అయినా ఇటువంటివి జరగకూడదు అని అంటే ఈ చట్టసభల్లో దీన్ని బిల్ పాస్ చేసుకొని
ఇంప్లిమెంటేషన్ చేస్తే మంచి ముసాయిదా అవుతుంది. మంచి ప్రయత్నమే అవుతుంది. న్యాయం బీసీలకు న్యాయం జరిగే విధంగా ఈ ఇప్పుడున్న క్యాబినెట్ ఆమోదం పొందాలా. తర్వాత అసెంబ్లీలో ఆమోదం పొందాలా. న్యాయ నిపుణుల సలహాలు, దీంట్లో మార్పులు, చేర్పులు ఏవైనా కఠినతరంగా కఠినమైనవన్నీ తీసుకున్నారు. ఇంకా ఏమన్నా దాంట్లో జోడించాలంటే బీసీ పెద్దలతో, సంఘ పెద్దలతో గాని, లేదంటే బీసీ సంఘాలలో వాళ్ళ ఒపీనియన్ గాని తీసుకొని ఇంకా ముందుకు రాజకీయ పార్టీలో కానీ రాజేష్ గారు రాజకీయ ఇక్కడ ఒకటి, పార్టీలో రాజేష్ వాళ్ళ గారు ఆలోచన విధానాలు గాని తీసుకొని ఇంకా పొందుపరిస్తే ఇంకా ఇప్పటికి బాగుంటది. వీళ్ళ కోసం ప్రత్యేకమైన న్యాయస్థానాలు అయితేనేమి, లేకపోతే దీన్ని 2 నెలల్లోనే సత్వర చర్యలు ఇటువంటివన్నీ చూస్తుంటే రాబోయే కాలంలో బీసీలకు ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే చట్టం చేసినంత మాత్రాన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేదే గొప్ప విషయం, టాస్క్. ఎస్. దాన్ని ప్రత్యేకమైన న్యాయస్థానం పెట్టమన్నారు. ఓకే, సంతోషము. 2 నెలల్లోనే సమస్య పరిష్కారం చూపుతామన్నారు. సంతోషము. ఎక్కడైనా లైంగిక దాడులు జరిగితే దాన్ని అరికడతాం. దాని మీద కేసులు ఉంటాయి. నాన్ బెయిలబుల్ కేసెస్. అది కాక ముందస్తు బెయిల్స్ ఉండవని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే మాకు కానీ ఒక ఆశ కలుగుతుంది. అరే, ఇన్ని రోజుల్లో ఇంత మార్పు, ఇన్ని 78 సంవత్సరాలైంది మనకు స్వాతంత్రం వచ్చి, ఇంత కాలంలో ఇంత మార్పు ఇప్పుడు కనపడుతుంది అని మాకు కానీ కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడు ఓటు బ్యాంక్ గానే బీసీలను వాడుకున్నారు తప్ప ఇంతకు ముందంతా బ్యాక్ బోన్ అని ఎలక్షన్లు అప్పుడు అనేవాళ్ళే కానీ, బ్యాక్ బోన్ బీసీలు అనేవాళ్ళే కానీ, ఎలక్షన్లు అయిపోతేనేమో వాళ్ళని చాలా చిన్న చూపు చూసే రైట్. స్థితి నుంచి ఈ రోజు మంచి ఈ స్థానానికి తీసుకెళ్తున్నారు. మంచి ప్రయత్నమే ఇది. ఖచ్చితంగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నేతలందరికీ ఈ దీని మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇప్పటికైనా మాకు మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్, ఒక్క నిమిషం సార్. కోటేశ్వరరావు గారు సార్, నేనేమంటానంటే ఆర్థిక తోడ్పాటు ఇవ్వడం ద్వారా బీసీలకు ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాలు కల్పించి వెనకబాటుతనం పోగొట్టే ప్రయత్నాలు చేయకుండా లేని వివక్షతో రక్షణపేట కొత్త చట్టం వలన అదనపు ప్రయోజనం ఉంటుందని భావించవచ్చా? ఇప్పుడు దేశంలోనూ జరిగినటువంటి మార్పులు అంటే పారిశ్రామికీకరణ అనేటువంటిది బాగా పెరిగిన తర్వాత ఇంకా పెరుగుతున్నటువంటి క్రమంలో బీసీలు అంటే ఎక్కువ మంది వృత్తులకు సంబంధించినటువంటి సామాజిక తరగతి. కొంతమంది వ్యవసాయం కూడా చేయొచ్చు, కొంతమంది ముందున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చు. కానీ మొత్తంగా చూసినప్పుడు సామాన్య జనాన్ని వీళ్ళందరినీ చూసినప్పుడు ఆ వృత్తులన్నీ కూడా ఇప్పుడు నాశనం అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కుండలు చేసేటువంటి వాళ్ళు కుండలు ఎంతమంది కొనుగోలు చేస్తున్నారు, లేదా బుట్టలు అల్లేవాళ్ళు ఎంతమంది బుట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఇట్లా మనం ప్రతి వృత్తిని మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పారిశ్రామికీకరణ తర్వాత ఈ వృత్తులన్నీ కూడా ఇవన్నీ కూడా పోతున్నాయి. ఉదాహరణకు మనం ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు గొర్రెలు లేదా మేకలు కాసేటువంటి వాళ్ళు కమర్షియల్ గా ఆ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు కూడా కమర్షియల్ గా వాటిని పెంచేటువంటి చోట్లు మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అందుకని ఒక కమర్షియలైజేషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ బీసీ కులాలకు సంబంధించినటువంటి వృత్తులన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఈ వృత్తులన్నీ దెబ్బతిన్న అది ఒకరు నిజంగా చెప్పాలంటే ఒక అణచివేతకు గురైనటువంటి ఒక సామాజిక తరగతి. ఎస్సీ ఎస్టీలు ఎలాగో బీసీల్లో కూడా, అంటే ఎస్సీ ఎస్టీలతో పోలిస్తే ఒక డిగ్రీ కొంచెం తక్కువ ఉండొచ్చు తప్ప మొత్తం మీద చూసినప్పుడు అణచివేతకు గురైన వాళ్ళు. అందుకని అటువంటి వాళ్ళ రక్షణకి ఏ చట్టం తీసుకొచ్చినా మంచిదే, దాన్ని ఆహ్వానించాల్సిందే, తప్పు పట్టాల్సిందేం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి చట్టాలని అమలు జరిపితే ఏదైతే కొత్త చట్టంలో తీసుకొస్తున్నారో అటువంటి రక్షణనే కల్పించవచ్చు. అందువలన అది చేయకుండా ఉదాహరణకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, దేశవ్యాప్తంగా ఉన్నటువంటిది. ఇప్పుడు బీసీల రక్షణ చట్టం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది, మిగిలినటువంటి రాష్ట్రాల్లో అవి పెడతాయో లేదో అది వేరే అంశం. కానీ ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి జాతీయంగా రాజ్యాంగబద్ధమైనటువంటి దానిలోని వాటినే ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో, వాటిని ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారో, ఎన్ని కేసుల్లో శిక్షలు పడుతున్నాయో మనం చూస్తున్నాం. అందుకని బీసీలకి వాళ్ళని మానసికంగా సంతృప్తి పరచడానికి ఇది పనికొస్తుంది, ప్రచారాస్త్రంగా పనికొస్తుంది తప్ప ఇంప్లిమెంట్ చేయకపోతే దీనివల్ల కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.
అందుకని రెండవది లీగల్ గా ఇప్పుడు ఇందులో ప్రతిపాదించినటువంటి అంశాలన్నీ లీగల్ గా చెల్లుబాటు అవుతాయా లేదా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. ఏమైనప్పటికీ అణచివేతకు గురవుతున్నటువంటి సామాజిక తరగతుల రక్షణకి ఒక రక్షణ చేయాలి. కానీ ఇది ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము తాను చేసినటువంటి ఇతర వాగ్దానాలను పక్కన పెట్టి, ఇదిగో చూడండి మా వాగ్దానాన్ని మేము అమలు చేస్తున్నాం అని దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే దీనిలో ఒక్క పైసా ఖర్చు ఉండదు. అసలైనటువంటి వాగ్దానం ఏమిటి? బీసీ సామాజిక తరగతికి 50 ఏళ్లకే మేము పెన్షన్లు ఇస్తామని కదా చెప్పింది. ఎస్ సార్. దాని గురించి ఎందుకు మాట్లాడరు? అది వాగ్దానమేగా, దాని గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడరు? అదే విధంగా ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని ఇది దీనివల్ల ఇంతవరకు ఒక ప్రతిపాదన మాత్రమే ఇది. ఈ ప్రతిపాదన ఎవరు తప్పుపట్టాల్సిన పని లేదు, కానీ భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉందో కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ మరి ఇది కూడా అదే స్థితికి గనక చేదారేట్లయితే ఏం ఉపయోగం? సాధికారత కల్పించడంలో ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టాలు ఘోరంగా విఫలమయ్యాయి. మరి బీసీలకు అటువంటి దాన్ని వర్తింపజేస్తే ఇది మాత్రం ఎట్లా వస్తుంది? అందుకని భూమి విషయం కావచ్చు, లేకపోతే వేతనాల విషయం కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో కనీస వేతన చట్టం ఉంది. ఎస్ సార్. మరి శ్రామిక తరగతుల్లో ఎస్సీ ఎస్టీలు బీసీలు వీళ్ళే కదా ఎక్కువ మంది. అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాక్టరీలో పనిచేసినా, లేదా పొలాల్లో పనిచేసినా, లేకపోతే దుకాణాల్లో పనిచేసినా ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. ఎస్ సార్. మరి గడిచినటువంటి 15 సంవత్సరాల్లో ఉమ్మడి రాష్ట్రంలో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు బీసీ నినాదమే, చంద్రబాబు నాయుడు గారు బీసీ నినాదమే, బీజేపీ బీసీ నినాదమే. మరి వీళ్ళందరూ ఎందుకని కనీసం ఒక్క పైసాని కూడా, ఒక్క సవరణ ఎందుకు చేయలేదు? ఇంతవరకు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? దానివల్ల ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా భారం ఉంటుందా? ఉండదు కదా. ఆ కార్మికులకి సాధికారతనిచ్చేటువంటి దాన్ని అట్లాంటి వాటిని వదిలేసి వీటిని ముందుకు తీసుకొస్తున్నారు. ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు అంటే అసంతృప్తి తలెత్తకుండా, ఇదిగో మేము ఇది చేశాం కదా మెహర్బానీ కోసం తప్ప ఇది మరొకటి కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని అసలైనటువంటి విషయాలను వదిలేసి ఇది కూడా అవసరమే, కానీ ఆర్థికపరమైనటువంటి లబ్ధి అనేటువంటిది, ఆర్థికపరమైనటువంటి ఒక హక్కు, కనీస వేతనాన్ని సవరించితే అది నా హక్కు అనేటువంటిది వస్తుంది. ఆ హక్కు కోసం పోరాడతారు జనం. అవన్నీ వదిలిపెట్టేసి ఇంకోటి రెండోది, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను చూస్తే ఉత్తరాంధ్ర ఉంది. ఉత్తరాంధ్రలో దళితులు లేదా గిరిజనుల మీద, ఇతర బలహీన వర్గాల మీద దాడులు చేస్తున్న వాళ్ళు ఎవరు తెలుసా? బీసీ సామాజిక తరగతికి చెందినటువంటి పెత్తందారు. మీరు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మరి వాళ్ళు బీసీలే. అంటే బీసీలు ఇతరుల మీద దాడి చేయొచ్చా? కాదు కదా. అందుకని అయితే అదే పరిస్థితి రాయలసీమలో ఉందా అంటే రాయలసీమలో అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా కొన్ని విలేజెస్ లో డామినెంట్ గా ఉన్న చోట, కొన్ని చోట్ల అలాంటి ఏదన్నా ఉంటే ఉండొచ్చు కావచ్చు. అందుకని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక విధంగా ఉంది, రాయలసీమలో ఉన్నటువంటి పరిస్థితి ఒక విధంగా ఉంది, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితి ఒక విధంగా ఉంది. అందుకని ఇవన్నీ వీటి ప్రభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనం తర్వాత చర్చించుకోవచ్చు. కానీ ఇది ఒక ప్రతిపాదన దశలోనే ఉంది. దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది మాత్రం కేవలం ఒక ప్రచారాస్త్రంగానే దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనేది చెప్పదలుచుకున్నాను. అంటే కేవలం ఓట్ల కోసమే ఈ చట్టం తీసుకొస్తున్నారు, అలాగే సమాజంలో విపరీత పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది కదా సార్. ఎందుకంటే ఇప్పుడే మనం చూసిన ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. రేపు సంఘర్షణ వార్త నెలకొని వచ్చాము. ఈరోజు మొన్న ఎస్సీ ఎస్టీ అన్నారు, ఈరోజు బీసీ అన్నారు, రేపు ఓసీలు కూడా రేపు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా అడగచ్చు కదా సార్. శ్రీనివాస్ గారు సార్, మనం క్రిటికల్ గా చూసినప్పుడు సార్ తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీ నినాదంతోనే వచ్చింది. బీసీ నేతలు ఎక్కువ నినాదంతోనే వచ్చింది. బీసీలకి నిజంగానే ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా సీట్లు కేటాయింపు అవకాశాలు కల్పించింది సార్. ఎగ్జాక్ట్లీ కల్పించింది. మరి అటువంటి పార్టీకి బీసీల మీద జరుగుతున్నటువంటి అణచివేతని ఎదుర్కోవాలని గడిచినటువంటి 40 ఏళ్లలో అనిపించలేదా? ఎందుకు అనిపించలేదు?
Hmm. తెలుసు కదా వాళ్ళకి, sir. బీసీల మీద జరుగుతున్నటువంటి దాడులు, అణచివేత ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా. Hmm. అయినా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎందుకు తగ్గలేదు? Hmm. అందుకనే కొత్త ఒక అసంతృప్తి పోయిన తర్వాత ఆ అసంతృప్తిని మళ్లించడానికి కొత్త అస్త్రాలను ముందుకు తీసుకొస్తున్నారు. అందులో ఇది ఒకటని నేను చెప్పడంలో ఉద్దేశం అదే. రైట్. రాజేష్ గారు ఏమంటారు సార్? సార్ చెప్పిన మాటతో ఏకీభవిస్తారా? పెద్దలతో చెప్పిన విధంగా నేను ఏకీభవిస్తానని అనను, కానీ Hmm. కొన్ని విషయాల్లో ఆయన చెప్పిన అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు ఉన్నాయి, Hmm. పెండింగ్ లో ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. Hmm. నేను దానికి కాదనను, Hmm. దానికి నేను ఒప్పుకొని తీరుతా. ఎందుకంటే వారు అవగాహనతో, వారి సీనియారిటీతో వాళ్ళు ఎన్నో చూసింటారు కాబట్టి, కోటేశ్వరరావు గారు విశ్లేషకులు వాళ్ళతో నేను కొన్ని విషయాల్లో ఏకీభవిస్తాను, కొన్ని విషయాల్లో ఏకీభవించను. Hmm. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, దాని చట్టాలు కొంతవరకు ప్రయోజనం జరిగింది, కొంచెం దుర్వినియోగం కూడా అయింది. వరకు దుర్వినియోగం కొంత చేశారు. మేలు జరిగింది, కొంచెం కీడు జరిగింది వాళ్ళకి. Yes, sir. మేము అది చూసాం కాబట్టి వాస్తవం చెప్పాలి. Hmm. ఉత్తరాంధ్రలో బీసీలే ఇతరులపై దాడి చేస్తున్నారు అనేది కొంచెం సమంజసమే, Hmm. కానీ మా రాయలసీమలో అటువంటి పరిస్థితి ఉండదండి. పెద్దలు మీరు ఒక్కసారి సార్ అదే చెప్పారు, రాయలసీమలో అంతగా మా లేదు, రాయలసీమలో 1-2 చోట్ల ఉందేమో కానీ మొత్తంగా లేదని చెప్పారు సార్. మా రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు ఏమి అనుకోవద్దండి. 2019 తర్వాత అనంతపురానికి కూతవేటు దూరంలో ఉంటుంది వెంకటాపురం అని, బుక్కరాయ సముద్రం మండలం. Hmm. ఒక గొర్రెల కాపరి, బీసీ కులానికి చెందిన వ్యక్తి మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి ముందర, ఆ ఇంటికి వెనకాల రెడ్లకు సంబంధించిన ఇల్లు ఉంటుంది. Hmm. రోడ్డు అంటే పంచాయతీ నిధులతో రోడ్డు నిర్మాణం జరిగింది. ఓకే. వీళ్ళు ఇటే వెళ్ళాలి అంటే ఆ అగ్రవర్ణాల ఇంటికి బీసీ కులస్తుని ఇంటి ముందర వెళ్ళాలి. Hmm. వాళ్ళు వెళ్ళొచ్చు ఆ రహదారి మీద అగ్రవర్ణాలు. Hmm. కానీ వీడు కొత్తగా ఇల్లు కట్టుకున్నాడే గొర్రెల కాపరి, ఆ ఇంటికి చుట్టూరా బండలు పాతేశారండి. Hmm. నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదని. Hmm. 5 సంవత్సరాలు మేము పోరాటం చేశాం, కేసులు పెట్టించుకున్నాం. ఆ ఇంటి యజమాని మీద కేసులు పెట్టారు బండలు తీసేసేకపోతే. మాలాంటి వాళ్ళు బీసీ సంఘ నేతలు లేకుంటే ప్రతిపక్షాలు పోతే నిర్బంధించారు, కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మారు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇటువంటివి భయం అనేది లేకుండా పోతుందండి. భయం అనేదే లేదు. ఏం చేసుకుంటారో, జరిగేది మాది, మా ఇష్టానుసారం, మేమేం చెప్తే అదే జరుగుతుంది అనే ఒకే ఒక ధోరణిలో ఈ వ్యవస్థ వెళుతుంది. కాబట్టి కొంచెం బాధ అయి చెప్పానండి, అంత తప్ప నాకు వేరే ఒక కులాన్ని కించపరచాలనో లేకపోతే ఇంకొకరినేమో అనాలనే ఉద్దేశం కాదు. ప్రాక్టికల్ గా మేము చూసిన విషయాన్ని మీడియా దృష్టికి, పెద్దల దృష్టికి తీసుకురావాలని తెచ్చాను, అంతే తప్ప ఇంకో వాళ్ళనేం నేను అనదలుచుకోలేదు. మరి మేము 5 ఏళ్ల తర్వాత మరి పోలీస్ బందోబస్తుతో పోయి తీసి వాళ్ళకు ఆ ఇంటికి దారి కల్పించాము. ఉన్న చట్టాలను ఉపయోగించి కోర్టుకు పోయి మా 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 వాదన మేము చేశాం ఖచ్చితంగా. కానీ మా మీదే అక్రమ కేసులు పెట్టడము, మమ్మల్ని జైలుకు పంపించడము, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఇది వచ్చినంత మాత్రాన మా బతుకులు మారుతాయని మేము అనుకోవడం లేదు. కానీ కొంతలో కొంతైనా మాకు న్యాయం జరుగుతుంది, మార్పు వస్తుంది సమాజంలో. ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడము, ఎస్సీ ఎస్టీ కానీ బీసీ అట్రాసిటీ కేసులు పెట్టుకోవడం, అదొక్కటే సమస్య పరిష్కారం కాదు. కానీ ఈ వివక్షకు, ఈ మాటలకు కొంచెం అంటే భాష అంటే కులాన్ని పెట్టి పిలవడము, కులంతో దూషించడము, ఆ వృత్తి చేస్తుంటే ఆ వృత్తిని గొర్రెలు కాసేవాడైతే గొర్రెలు కాపరనో, ఆవులు కాసేవాడైతే ఆవులు అనేవనో, ఒడ్రంగి పనిచేసేవాడు, ఈ విధంగా దూషిస్తారండి పల్లెల్లో. ఇప్పటికీ ఆ సంస్కృతి రాయలసీమ ప్రాంతంలో స్పష్టంగా ఉంది. అందుకోసం మా ఆవేదన, ఇప్పటికైనా కొంచెం మార్పు వస్తుంది. ఒక రోజులోనే చట్టం చేసిన వెంటనే మార్పు వస్తుందని మేము కానీ ఎవరు ఊహించము. కానీ రాబోయే కాలంలో అయినా కొంచెం మార్పు వచ్చి అందరూ సమాజంలో సమానంగా బతకాల, అందరూ ఒకటే భావనతో ఉండాలనేదే మా ఉద్దేశం. మాకు అందరూ అన్నదమ్ముల మాదిరే బతకాలని గ్రామీణ ప్రాంతాల్లో కోరుకుంటాం. కానీ వాళ్ళు ఆ విధంగా కోరుకోరు. మేము వేసిన రోడ్లో మేమే నడవాలా, మీరు నడవకూడదు, మేము కట్టుకున్న గుళ్ళో మీరు వచ్చి పూజలు చేయకూడదు, లేకపోతే మీరు మా చేనుకు ఇటువైపే దారి ఉంది, మీరు ఇంకో దారి వైపు పోవాలా, నా దారిలో రాకూడదు. ఇటువంటి వివక్షలు చాలా చాలా ఉన్నాయి.
కానీ అదొక అంశము. కానీ పెద్దలు చెప్పినట్లు రాజకీయ ఆర్థిక అసమానతలు తొలగాలంటే మనం మేనిఫెస్టోలో ఏం చెప్పాము, ప్రజలకు హామీ ఏమి ఇచ్చాము, అవి ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. ఇంకా 3.5 సంవత్సరం కాలం ఉంది కాబట్టి మనకు అడగడానికి, ఒత్తిడి తేవడానికి, లేకపోతే ఇంకా ఏదైనా మనం సార్ గారి సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు అనేది అంటే ఇది ఖర్చుతో లేని పని కదా, ఈ చట్టాలు ఇవంత ఖర్చుతో లేని పని, అందుకని ఈజీగా అయిపోయింది ప్రభుత్వానికి. ఖర్చుతో లేనిదంటే ప్రజలకు దీనివల్ల ఒక ఒక భద్రత రక్షణ వస్తుందని మేము అనుకుంటున్నాము. ఖర్చుతో కూడుకున్నది కాదు ఇది. కానీ రాజేష్ గారు మీరు చెప్పింది కరెక్టే. దశాబ్దాల తరబడి దళితులపై కూడా ఈ అంటరానితనం, ఈ కులవివక్ష ఉంది. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తేవడానికి ఒక అర్థం ఉంది. దళితులు కూడా ఆత్మగౌరవం కావడానికి చట్టం కొంతమేర పనికొచ్చింది అంటారు, ఓకే. కానీ బీసీ జనాభా ఎక్కువ కదా, మరి బీసీలో ఉన్న 100 పైబడి కులాల్లో స్వల్ప సంఖ్యలో మినహా పై కారణాలు ఈ బీసీలకి అందరికీ వర్తిస్తాయి అనుకుంటున్నారా? దుర్వినియోగం కాకుండా ఈ చట్టం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అందుకేనండి న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఏ చట్టం తెచ్చినా దుర్వినియోగం కాకూడదు, ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. ఆ చట్టం ఏ చట్టం అన్నా తెస్తాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ ఇప్పుడు బీసీ అట్రాసిటీ కానీ తెస్తే న్యాయమైన వాళ్ళకు ఉపయోగపడాలి. దాన్ని అడ్డు పెట్టుకొని మరీ చెప్తున్నా, రాజకీయ లబ్ధికో వాళ్ళ స్వప్రయోజనాలకో లేకపోతే వాళ్ళని ఇతరుల మీద కక్ష తీర్చుకోవడానికో ఉపయోగిస్తే దానివల్ల ప్రయోజనం శూన్యము. ఆ విధంగా కాకుండా చేస్తారు అనేది మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ప్రజల్లో కల్పించినప్పుడు మాత్రమే ఈ చట్టాలకు ఉపయోగం. లేదంటే గతంలో మాదిరి చట్టాలు మామూలుగా వస్తుంటాయి పోతుంటాయి, మా బతుకులు మారవనే పరిస్థితికి మళ్ళా ముందుకు యథాతథ అయిపోతుంది. ఆ పరిస్థితి రాకూడదు అంటే ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలా, ఖచ్చితమైన ఉద్దేశంతో చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. మనం ఏం మాట్లాడుకున్నా అంతిమంగా ప్రజలకు మేలు జరగాలనేదే కోరుకుంటాం. కానీ ఇప్పుడు 100 కులాలున్నా ఇంకోటి ఉన్నా ఎంతమంది ఉన్నా ఇంకా వెనుకబాటుతనాన్ని మనము ఎస్సీ ఎస్టీలో ఏ విధంగా వెనుకబాటుతనం ఉందో బీసీల్లో కానీ అదే విధంగా వెనుకబాటుతనాన్ని ఇప్పుడు ఇంట్లోకి పోతే కనీసం మనము ఒక అగ్రవర్ణాలు ఇంట్లోకి పోతే చేరుగాని ఇచ్చే పరిస్థితి ఉండదు, కింద కూర్చోబెట్టే పరిస్థితి మనం గ్రామీణ ప్రాంతాల్లో మేము చూస్తున్నాం. అటువంటివన్నీ మారాలా, మనమందరం సమాజంలో ఒకే రకంగా బతకాలా, అన్నదమ్ములుగా బతకాలనేదే మా అభిప్రాయం. కోటేశ్వరరావు సార్, చాలామంది ఉంటారు, మొన్నటి వరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు గురించి మనం చూసాం, ఏ విధంగా దుర్వినియోగం చేశారో, ప్రతిదానికి దళిత నాయకులను అంటారా అంటూ ఈ కేసు పెట్టడం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరికి చేతనైతే వాళ్ళు ఈ కేసులు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులే. రేపు ఒకవేళ ఈ చట్టం ఓకే అయిపోయి మనందరూ అనుకున్నట్టుగా మంచి జరగాలని ఆశిస్తున్నాం, కానీ దీన్ని కూడా రేపు దుర్వినియోగం చేయనంటే నమ్మకం ఏంటి రాజకీయ నాయకులు? మా బీసీ నేతలను అంటారా అంటూ ఆ కేసు పెట్టడం కానీ వీళ్ళు చెప్తున్న దాన్ని పని చూస్తుంటే భయపెట్టడం, అవమానించటం, బహిష్కరణ, ప్రజాసేవలో వివక్ష, అక్రమ గెంటివేత, బహిరంగ ప్రదేశాల అడ్డంకులు, లైంగిక వేధింపులు, దాడులు, అలాగే ఫిర్యాదులు స్వీకరించుకుంటే జైలే, సాక్షులకు సర్కారీ రక్షణ. ఒకటిగా సార్ దీంట్లో చాలా ఈ పెట్టున్నారు సపోర్ట్ చేసే విధంగా. రేపు దీన్ని దుర్వినియోగం చేయని నమ్మకం ఏంటి సార్? ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్కి సంబంధించినటువంటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా మహిళల మీద జరిగేటువంటి గృహహింసకు సంబంధించినటువంటి చట్టాన్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటిది మనం ఇటీవల కాలంలో బాగా వింటున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అటువంటి దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళని గురించి మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఆ తరగతుల అణిచివేతకు ఆ తరగతుల అణిచివేతని ఇంకా కొనసాగిస్తున్నారా లేదా అనేటువంటిది మనం చూడాలి. ప్రతి చట్టాన్ని సద్వినియోగం కాకుండా ఎట్లా దుర్వినియోగం చేయాలో మన భారతీయులకి ఉన్నంత తెలివితేటలు మరొకళ్ళకి లేవనేది వాస్తవం. అందుకని ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి పేరుతోటి, ఆ విధంగా దుర్వినియోగం చేస్తున్నారనే పేరుతోటి దబాయించేసి నిజంగా అన్యాయం జరిగినటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయట్లేదు. అది కదా జరుగుతా ఉంది. ఉదాహరణకు బుట్టాయిగూడెం మండలంలో, పోలవరం దగ్గర ఉన్నటువంటి బుట్టాయిగూడెం మండలంలో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు సాంప్రదాయకంగా ప్రభుత్వ భూమి అనుకోండి, ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నారు. దాని మీద హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు నడుస్తూ ఉంటే వాళ్ళు పంట వేసుకుంటే, మొక్కజొన్న పంట వేసుకుంటే, ఈ మధ్య 15 రోజుల క్రితం
పోలీసులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధనిక రైతుకి మద్దతుగా వెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు. కలెక్టర్ కూడా అది కోర్టులో కేసు నడుస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మరి పట్టించుకోలేదో, లేకపోతే తర్వాత చూసుకున్నామని చెప్పేసి ఒక దురహంకారానికి కలెక్టర్ కూడా లోన్ అయ్యారు, మనకైతే తెలియదు. ఉమ్, మరి హైకోర్టులో కేసు ఉన్నటువంటి దాన్ని ఆ విధంగా చేస్తే ఉమ్, ఎవరికి రక్షణ? ఎవరికి? గిరిజనులకి రక్షణ ఎవరికి? వాళ్ళు గిరిజనులు కావచ్చు, దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఇవాళ అధికార యంత్రాంగం ఆ విధంగా ఉంది. అందుకని దుర్వినియోగం జరుగుతుంది కనుక చట్టాలు వద్దని నేను అంటలేదు, ఖచ్చితంగా ఉండాల్సిందే. కొంతమందికైనా అది అదుపు చేస్తుంది. ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు ఒక బీసీ ఇల్లు కట్టుకుంటే పెత్తందారులు సహించలేకపోయారు. నేనేమంటున్నానంటే ఇవాళ మన సమాజంలో ఒకే సామాజిక తరగతి ఈ ఐటీ పుణ్యమా అంటూ ఇంజనీర్లు చదివి విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకొని మంచి ఇల్లు కట్టుకుంటే ఆ ఊర్లో పెత్తందారులుగా ఉండి ఇంకా అట్లాగే పాత కాలంలోనే ఉండిపోయినటువంటి వాళ్ళు, అరే మన ఇళ్లలో మన పొలంలో పనిచేసినటువంటి వాడు మనకంటే పెద్ద బిల్డింగ్ కట్టడమా అని ఈర్షపడి దాడులు చేస్తున్నారు. కుళ్ళుకున్నటువంటి సందర్భాలు మా ఊళ్ళో స్వయంగా సార్ జరిగాయండి. ఒకే కుళ్ళుకుంటే సామాజిక పర్వాలేదు సార్, కుళ్ళుకుంటే పర్వాలేదు, అంతవరకు ఓకే అనుకోవచ్చు. దాడులు గిల్లి కజ్జాలు అనుకోండి, ఎస్ గిల్లి కజ్జాలే. నేను చెప్తున్నా ఇప్పుడు అంటే ఒకే సామాజిక తరగతిలో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఉమ్, భిన్న సామాజిక తరగతుల్లో చుట్టూ బండ్ల వేయడంలో ఆశ్చర్యం లేదు. Yes, sir. తమిళనాడులో జరుగుతుంది అదే కదా. ఎస్ సార్. చుట్టూతో గోడ కట్టేస్తారు. దళితులు ఆ ఊళ్ళోకి రావడానికి వీల్లేదు, లేకపోతే పొలాల్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పేసి మనం అనేకమైనటువంటి ఉదంతాలు చూసాం కదా ఉమ్, తమిళనాడులో. ఉమ్, గోడలు కట్టేస్తారు, అంటే ఎవడు రానివ్వడు. Yes. అంటే ఫ్యూడల్ సమాజం లక్షణాలు అనేటువంటివి ఎస్సీ ఎస్టీల మీద కావచ్చు, లేదా అణచివేత గురైనటువంటి బీసీ సామాజిక తరగతుల మీద కావచ్చు, ఇంకా అవి పనిచేస్తున్నాయి ఈ గ్రామీణ కట్టుబాట్లు ప్రాంతాల్లో. కట్టుబాట్లు కట్టుబాట్లు కాదు, సార్. ఫ్యూడల్ దురహంకారం. ఓకే. మేము అగ్రకులాలం, లేకపోతే మేము భూస్వాములం అనేటువంటి ఒక దురహంకారం ఇవాళ మొత్తం సమాజంలో పనిచేస్తా ఉంది. రెండోది ఇప్పుడు అస్తిత్వ భావజాలం అంటే ఎస్ మేము పేదవాళ్ళమే, మాకు ఆత్మగౌరవం ఉంది అని చెప్పుకోవడాన్ని కూడా సహించట్లేదు. ఇప్పుడు మనం చూసాం గతంలో, నా చిన్నతనంలో మన పేర్ల వెనకాల కులాల పేర్లు తగిలించుకోవడం అనేది నా చిన్నతనంలో లేదు. రాజు నేతనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే మాలనో మాదిగనో, ఆ విధంగా లేదు. కానీ ఈ అస్తిత్వ ఉద్యమాలు ఎప్పుడైతే వచ్చాయో, ఎస్ మా కులం తప్పేం లేదు, నేను తప్పు పట్టేట్లా, అటువంటి వాటిని కూడా సహించలేకపోతున్నారు. సమాజంలో ఉన్నటువంటి గతంలో ఆధిపత్యం చలాయించినటువంటి పెద్దలు కావచ్చు, లేదా సామాజిక తరగతులు కావచ్చు, మారినటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక, రాజీ పడలేక ఆ విధమైనటువంటి వస్తున్నాయి. అందుకని ఒక మార్పు అనేది జరుగుతూ ఉంది. అది ఒక విధంగా కొన్ని అస్తిత్వ ఉద్యమాలు కొంతమేరకు అది పురోగామి లక్షణాలు కలిగి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి తిరోగామి లక్షణాలు కూడా దారితీస్తున్నాయి. రాజేష్ గారు, అది కూడా ఉంది. మంచి ఉంది, దానిలో చెడు కూడా ఉంది. అందుకని మనం దేనికి మంచిని మంచిగానే తీసుకోవాలి, చెడుని చెడుగానే తప్పుగా చెప్పాలి. అందుకని ఇప్పుడు ఈ సబ్జెక్టు సంబంధించి రేపు ఏం జరుగుతుంది, అసెంబ్లీలో చర్చ ఏం చేస్తారు, బయట సామాజిక తరగతుల్లో ఇప్పుడు ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే మన అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, ఏకపక్షం. దానిలో వీళ్ళే ఆమోదించవచ్చు. ఇక్కడ నాకు తెలిసి అయిపోతుందేమో అనుకుంటున్నాం సార్. దీనికి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఓకే అవుతుందేమో అయిపోతుంది. కానీ మరి దానిలో ఉన్నటువంటి లోపాలని చట్టసభలో ఎవరు చెప్పాలి? చెప్పేటువంటి వాళ్ళు అసెంబ్లీకి రావటం లేదు. అందుకని పౌర సమాజం, మీడియా, పౌర సమాజం, సామాజిక సంస్థలు, దానిలో ఉన్నటువంటి మంచి చెడ్డలు, ఒకవేళ దానిలో ఇంకా పటిష్టపరచాల్సినటువంటి పద్ధతులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఎవరికంటే ప్రతిపక్షానికే. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అనేటువంటి వాళ్ళు వెళ్ళరు, అర్థమైపోయింది ఇప్పటి వరకు. అటువంటిప్పుడు దాన్ని విస్తృతమైనటువంటి చర్చలో పెట్టి
వాటన్నిటి న్యాయ నిపుణులతోటి చర్చించి పటిష్టంగా చేయాలనేది నేను చెప్పదలుచు. సార్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంతో జరిగిపోతుందా లేక కేంద్రం పర్మిషన్ అయినా కావాలా సార్ మీకు తెలిసిన నాలెడ్జ్తో? అంటే ఇప్పుడు ఒక చట్టం చేసిన తర్వాత దానికి గవర్నర్ ఆమోదం ఉండాలి. ఆ గవర్నర్ ఆమోదం అనేటువంటిది ఒక రాష్ట్రం చేసేటువంటి చట్టం మొత్తం ఆల్ ఇండియాకి అనుగుణంగా ఉందా లేదా అనేటువంటిది. అందుకే ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్పాల్సింది అదే. అది దానికి అనువుగా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా గవర్నర్ తోటి పని అయిపోతుంది. లేకపోయేట్లయితే రాష్ట్రపతికి పంపించాల్సి వస్తుంది. రాష్ట్రపతి మరి మళ్ళా అక్కడ కూడా ఇటువంటిదన్నీ ఉంటది. అందుకని నేను అనుకోవటం అటువంటి వివాదం వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది అణచివేతను నిరోధించడానికి తీసుకునేటువంటి చర్యలే, సానుకూలమైనటువంటి చర్య ఇది. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు గనక ఇది దానికి సాఫీగానే అమలవుతుంది అనేది నేను భావిస్తున్నా. లేదు ఏదన్నా చట్టపరమైనటువంటి, ఎందుకంటే నేను న్యాయ నిపుణుని కాదు కనుక న్యాయ నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళు దీనిలో ఏదన్నా రాజ్యాంగ వ్యతిరేకమైన కావచ్చు లేదా ఇంకోటి ఏదన్నా ఉన్నాయట్లే. అందుకనే వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత దాని మీద సమగ్రమైనటువంటి చర్చ జరిగి ఆమోదం పొందాలనేది నా అభిప్రాయం. సార్ ఒకవేళ ఇది ఓకే అయిన తర్వాత బీసీలకి ఆయుధం కొనాల్సిన ఈ చట్టం రాజకీయ ప్రయోజనాల కోసం ఆయుధంగా మారిపోవచ్చేమో అనిపిస్తుంది సార్ నాకు చూస్తుంటే ఫ్యూచర్లో. రాజకీయ ప్రయోజనాల కోసం మారేది ఉండదు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఏం మార్చుకుంటున్నారు ఆ సామాజిక తరగతులకు చెందినటువంటి వాళ్ళు? ఎవరైతే భూస్వాములు దాడి చేస్తా ఉంటే అనేక ఉదంతాలను చూసాం కదా. మరి ఆ అధికార పార్టీలో ఉన్నటువంటి ఆ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎప్పుడైనా దానికి వ్యతిరేకంగా బయటకు వచ్చి నిరసన తెలియజేసిన పాపాన్ని ఎక్కడన్నా పోయారా? అది వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా. కానీ కేసులు పెట్టిస్తున్నారు కదా సార్. కానీ కొంతమంది రాజకీయ నాయకులు తెలివిగా కేసులు పెట్టించడం వేరు. ఇక ఆ మాత్రం కూడా చేయకపోయేట్లయితే, ఆ మాత్రం కూడా కేసులు కూడా పెట్టించకపోయేట్లయితే ఇక అడ్డు అదుపు ఉండదు. ఆ మాత్రం కూడా లేకపోయేట్లయితే నేనేమనంటే వాళ్ళ స్వభావం, ఆ పార్టీల తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళు తమ సామాజిక తరగతికి అన్యాయం జరుగుతుందని కళ్ళ ముందు కనిపిస్తున్నా గానీ నోరెత్తలేనటువంటి దుస్థితికి ఎందుకు లోనవుతున్నారు? అటువంటప్పుడు ఆ షెడ్యూల్ తరగతుల లేదా కులాల యొక్క రిజర్వేషన్ ని వాళ్ళు ఎందుకు ఉపయోగించుకోవాలి? వాళ్ళకి నైతిక పరమైనటువంటి హక్కు ఏమిటి, ఎందుకు ఉంటది, ఎందుకు ఉండాలి అనేది ప్రశ్న. కానీ ఇక్కడ మిస్యూజ్ ఎక్కువ జరుగుతుంది అనిపిస్తుంది సార్ ఈ మధ్య కాలంలో. అందుకనే ఎప్పుడు మిస్యూజ్ జరుగుతుంది. కానీ మిస్యూజ్ జరుగుతుంది అనేటువంటి పేరుతోటి మనం ఏ చట్టం లేకుండా మనం చేయలేంగా. మిస్యూజ్ జరుగుతుందని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని మనం ఎత్తేసాం అనుకోండి, మహిళలకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను ఎత్తేసాం అనుకోండి, విచ్చలవిడితనం పెరిగిపోద్ది. ఇంకా దానికి అడ్డు అదుపు ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు రేప్ కేసులో జీవితాంతం ఉండాల్సినటువంటి వాడికి కోర్టు బెయిల్ ఇచ్చింది. అదే విధంగా గుజరాత్ లో ఆ విధంగా జీవితాంతం ఉండాల్సినటువంటి వాడికి బెయిల్ ఇస్తే వాళ్ళు బీజేపీ వాళ్ళు వేసి వాళ్ళకి దండలేసి, రేపిస్ట్ కి శిక్షలు పడినటువంటి రేపిస్ట్ కి దండలేసి సన్మానాలు చేసినటువంటి సమాజం మనలో మనం ఉన్నాం. మరి ఈ చట్టాలు లేకపోతే ఇవన్నీ కూడా ఏం లేవనుకోండి, ఇంకా రెచ్చిపోతారు కదా. అదుపు ఎక్కడ ఉంటది? అందుకని ఖచ్చితంగా ఉండాలి. దుర్వినియోగాన్ని కూడా జాగ్రత్తగా ఆ సమాజమే నిరోధించాలి. సార్ నేనేమిటంటే ఇతర ఏ కులం పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తిస్తుంది, మరి బీసీలకు ఈ అట్రాసిటీ చట్టం వస్తే అందరికీ వర్తించే వాస్తవ పరిస్థితి ఉంటుందా? అక్కడ ఏమైనా చేంజెస్ కనిపించవచ్చు అంటారు? అంటే బీసీల మీద జరిగేటువంటి దాడులు ఎవరు చేస్తారు? ఒకవేళ బీసీల మీద బీసీలే దాడి చేశారనుకోండి, మరి ఈ చట్టం సాధారణ చట్టాలు ఉన్నాయిగా. ఒకవేళ ఇది కాకపోయినా సాధారణ చట్టాలు ఉంటాయిగా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో ఇప్పుడు ఎస్సీలోనే 2 సామాజిక తరగతులు ఉన్నాయి. అనేక చోట్ల ఘర్షణలు పడుతున్నారు. ఏది మన దీని మీద ఏబిసిడి వర్గీకరణ సమస్య మీద ఘర్షణ పడుతున్నారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు అనుకోండి, దళితులు కొట్టుకున్నారు కదా, ఇంకా మనకి ఎందుకు లేమని చెప్పేసి చట్టం ఊరుకోదుగా. వాళ్ళు ఇతర చట్టాలు ఉన్నాయి కదా, పౌర చట్టాలు ఉన్నాయి కదా. ఆ పౌర చట్టాల ప్రకారం ఎవరు తప్పైతే వాళ్ళు కొట్టుకున్నది ఒకే సామాజిక తరగతికి చెందిన వాళ్ళైనా
పౌర చట్టాలకి విరుద్ధం కనుక ఆ పౌర చట్టాల ప్రకారం శిక్షలు ఉంటాయి. ఇది కూడా అంతే. ఉమ్, బీసీ రక్షణ చట్టం తీసుకొచ్చిన తర్వాత బీసీలో దాడి చేశారనుకోండి, బీసీల మీద ఉమ్, బీసీల మీద మన వాళ్ళ మీద దాడి చేశారు కనుక అని చెప్పేసి బీసీలు ఊరుకుంటారా దాడికి గురైన వాళ్ళు? ఒకవేళ yes, ఎక్కడైనా yes. లేదు లేదా లేదు. బీసీలు ఇతరుల మీద దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారు? ఊరుకోరు కదా. అందుకని ఇవి లేనప్పుడు ఇవి అదనం తప్ప మొత్తంగా ఉన్నటువంటి చట్టానికి వ్యతిరేకం కాదు. ఇవి ఉమ్, అదనపు రక్షణ. ఇవి ఉమ్. ఇవి 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 వర్తించినప్పుడు సాధారణమైనటువంటి చట్టాలు వర్తిస్తాయి. రైట్. రాజేష్ గారు. చెప్పండి. సార్, రాజేష్ గారు, మీరు అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా బీజేపీ పార్టీకి సంచున్నారు. ఒక బీసీ నేతగా సార్ చెప్పినట్టుగా ఈ ఏమంటారు, మీ ఊర్లో కొంతమంది మీ ఎదుగుదలను అడ్డుకునే వాళ్ళు ఉంటారు. మీ కులంలో ఉండొచ్చు, లేక వేరే కులంలో వచ్చు. ఇలాంటివి మీరు ఎదుర్కొన్నారు సార్. రేపు ఇలాంటి చట్టాలు వచ్చి కూడా లాభమా లేక వేస్ట్ అంటారా మీరు? మీ ఉన్న ఈ రాజకీయ ప్రయాణం మీకేమనిపిస్తోంది? మా ప్రయాణమే ఆ, అణచివేతతోనే మా ప్రయాణం మొదలైందండి. అణచివేతతోనే మా ప్రయాణం ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న నేపథ్యం కావచ్చు, అనంతపూర్ జిల్లాలో ఉన్న రాజకీయం కావచ్చు, మీకంతా తెలిసి ఉంటుంది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగానే మేము ముందుకు వచ్చాము. ఈ రోజు మేము ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టిన ఒక జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడు కావడానికి ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని అవమానాలు, ఇవన్నీ సర్వసాధారణంగా మేము అన్ని ఎదుర్కొంటాము. కానీ మేము పడిన బాధలు మేము ఇంకొక బీసీలు కానీ ఎస్సీలు కానీ అవన్నీ అనుభవించకూడదు. వాళ్ళు ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు అన్ని రంగాల్లో రాణించాలా, ముందుకు పోవాలా, ఎదగాల, ఈ సమాజాన్ని బాగుపరచాలా, ఇదే కోరుకుంటున్నాం మేము. ప్రతి ఒక్కరికి ఇవి తప్పకుండా ఉంటాయి. మా అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మీకు ఇంతకుముందే వివరించడం జరిగినది. రకరకాలుగా మాట్లాడడము, రకరకాలుగా చిన్న చూపుగా మాట్లాడడము, తక్కువ చేసి మాట్లాడడము, దూషించడము, ఇవన్నీ సర్వసాధారణంగా మేము ఆ వాడుక భాషల నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మనము ఎంత మాట్లాడుకున్నా దాని విషయంలో తక్కువే. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు గురయ్యి ఇంకా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఇంకా ఆ రోజు నిత్యం మన దగ్గరకు ఆ సమస్యలు వస్తూనే ఉంటాయి. అన్న ఆడికి ఇట్లా జరిగిందన్న, మన పొలం కొంచెం లాగేసుకున్నాడన్న పక్కన ఒక ఆయన, లేదంటే నాకు దారి వదలడం లేదన్నా అని ఒక ఆయన, లేదంటే నా 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 పొలాన్ని ఆన్లైన్ వెబ్లాండ్ నుంచి రికార్డ్స్ నుంచే తొలగించేసినారన్నా, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, ప్రభుత్వమే పట్టా ఇచ్చింటుంది, ప్రభుత్వమే ఆన్లైన్ పాస్బుక్ అని బ్యాంక్ లోన్స్ మొత్తం ఉంటాయి అక్కడ వాళ్ళకు. కానీ ఈ కొన్ని కారణాలు, ఈ అంటే అణచివేత ఎట్లన్నా అణచాలా, ఏ విధంగా అణచాలా, ఆర్థికంగా సామాజికంగా ఏదో రకంగా దెబ్బతీస్తేనే కదా వాడు ఈ ఊరు వదిలిపెట్టైనా పోతాడు, ఎక్కడైనా పోయి బతుక్కుంటాడు అనేటివి ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. కొన్ని కళ్ళారా చూస్తూనే ఉండాము. అటువంటివన్నీ అటువంటి వాళ్లకు చరమగీతం పాడాలా, అటువంటివన్నీ జరగకూడదు అనేది మేము కోరుకుంటున్నాము. అంటే ఇప్పటికీ మీ బీసీలు ఎక్కువగా ఎటువంటి ప్రాబ్లమ్స్, అంటే కులం పేరుతో అవమానిస్తున్నారా, లేక భూములు ఆక్రమించటమా, లేక ఏ కారణాలు ఎక్కువ ఉన్నాయి సార్? ఎక్కువ సమస్యలండి భూతగాదాలు, దారి సమస్యలు. భూతగాదాలు, దారి సమస్యలు. ఇప్పుడు ఒక గొర్రెలు వేసుకొని ఒక గొర్రెల కాపరి ఒక పొలానికి వెళ్తాడు. పొరపాటున వాని అవతల వాళ్ళ చేనులోకో తోటలేకో వెళ్ళింటుంది. గొర్రెలను మనం నియంత్రించలేము. ఒక్కొక్కరు 500 గొర్రెలు, 1000 గొర్రెలు ఇట్లా తీసుకొని వెళ్తుంటాం. తీసుకొని వెళ్ళినప్పుడు పొరపాటున వాని పొలంలోకి వెళ్ళిందంటే తీసుకుపోయి ఒక 10 గొర్రెలు కట్టేస్తారు. 10 గొర్రెలు కట్టేసి రే కులంతోనే, రే గొర్రెలు కాసేవాడా, కులం పేరుతో దూషిస్తూ నువ్వు ఇంత ఫైన్ కడితే నీకు గొర్రెలు వదిలిపెడతావు, లేదంటే ఇవన్నీ ఇక్కడే ఉండిపోతాయి, నువ్వు ఎవరిని చెప్పుకుంటావో చెప్పుకో, ఎవరు చేసుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అంటే భయపడి వాళ్ళు బయటికి రాక ఎంత నష్టపరిహారం ఇస్తే అంత నష్టపరిహారం ఇస్తూ మళ్ళా చివరిలో వాళ్ళు తినడానికి 1 2 గొర్రెలు ఇచ్చి బయటికి రావాల్సిన దుస్థితి ఇప్పటికీ నడుస్తుందండి. మా ప్రాంతాల్లో కొన్ని వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. మా కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరువకొండ నియోజకవర్గాల్లో ఈ దుస్థితి ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇవన్నీ రూపుమాపాలంటే ఈ చట్టంలో ఇంకా కొన్ని విలువైనవి, వాల్యుబుల్, ప్రజలకు అవసరమయ్యేటివి, న్యాయ నిపుణులతో మంచివి తీసుకొచ్చి
ఎక్కడ ఇది నిష్ప్రయోజనం కాకోకుండా లేదంటే ఓ, కొన్ని చట్టాలను అడ్డం పెట్టుకొని కొన్ని అనవసరమైన కేసుల్లో ఇరికించి ఇవన్నీ లేకోకుండా ఒక పకడ్బందీగా చేస్తే మంచి సత్ఫలితమే ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ మీకు ఒక్కసారి చూడండి, బీసీ వ్యక్తులపై అభియోగాలు వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మరణదండన లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సాక్ష్యం సృష్టించిన వారికి జీవిత ఖైదు జరిమానా విధిస్తారు. ఇది కూడా చేర్చారు, మీరు గమనించారో లేదో? అవునండి, ఈ పాయింట్ గానే ఉందండి. ఎందుకంటే చాలా మంది మిస్యూజ్ చేస్తున్న నేపథ్యంలో మనం ఆల్రెడీ చూసాం అవతల ఏం చేస్తున్నారో ఒక చట్టాన్ని తీసుకొచ్చి. రేపు ఈ బీసీ చట్టం తీసుకొచ్చినప్పుడు ఇట్లా కూడా మిస్యూజ్ చేస్తే అది మిస్యూజ్ కాకూడదనే చాలా చేర్చారు తెలివిగానే. దీంట్లో చాలా లెటర్స్ ఇన్ఛార్జ్ చేశారు. బీసీలపై దాడులు, అట్రాసిటీ కేసుల విచారణ సందర్భంగా బాధితులకు సాక్షులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తుంది అన్నారు. మరి అది రేపు జరిగేదాకా చూడాలి. నిజంగానే ఆ ప్రయాణ సౌకర్యాలు వాళ్ళ అవగాహన కల్పిస్తామని ఈరోజు న్యూస్ పేపర్ లో చదివితే వాళ్ళకి ప్రయాణ సౌకర్యాలు, రక్షణ కల్పిస్తాము, కేసు అయిపోయేంత వరకు వాళ్ళకు మేము అండగా ఉంటామని ప్రభుత్వము హామీ. దీంట్లో అంటే చట్టం కాలేదు కాబట్టి ఈ రోజు న్యూస్ పేపర్ లో చదివిందే మనం చెప్తున్నాము. ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేసి తీసుకొస్తే మంచిదే, అది మంచి శుభ పరిణామమే. అంటే ఎక్కడ దీన్ని మిస్యూజ్ కాకోకుండా చేయాలనేది మా ఉద్దేశం. ఏమో రేపు ఇది ఆయుధంగా మీ చేతిలో ఆయుధంగా ఉంటుందేమో అనిపిస్తాం. చాలా మంది దీన్ని నేను సారు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటున్నారు, కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఆయుధంగానే మార్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. చట్టం చేసినంత మాత్రాన ఇప్పుడు చట్టాలు దండిగా చేస్తున్నారు. గో నిషేధ చట్టం ఉంది, ఎంతమంది ఈ పొద్దు గోహత్య చేయడం లేదండి? దొరికిన వాడే దొంగ అవుతున్నాడు. దొరకనే వారు దొరగానే ఈ పొద్దు చిన్న పిల్ల ఆవుతోడు అనుకోకుండా ఈ రోజు కట్టి కమ్మేసి డబ్బులు చేసుకుంటున్నారు. అట్లా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. చట్టం చేయడం వల్ల కొంచెం భయం ఉంది. ఎక్కడన్నా దొరికితే అధికారులకో లేకుంటే రాజకీయ పార్టీ నాయకులకో లేదంటే ప్రజా సంఘాలకు దొరికితే మేము ఇబ్బంది పడతామని ఆ భయం అన్నా ఉంది కదా. ఆ విచ్చలవిడితనం చట్టం చేసిన తర్వాత ఆ విచ్చలవిడితనము, వాళ్ళ మీద దాడులు, లేకపోతే ఆ చట్టంలో ఉన్న ముసాయిదాన్ని తెలుసుకున్న వాళ్ళు కొంచెం భయపడే జంకే పరిస్థితికి వస్తుంది. అంటే పెద్దలు చెప్పినట్లు ఇంకా చట్టాలే చేయకపోకుంటే ఇప్పుడు మహిళలకు ఎన్నో చట్టాలు తెచ్చారు, అవి లేకపోతే ఎన్ని అఘాయిత్యాలు పాల్పడతారు, విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అవన్నీ ఆ దుస్థితి రాకూడదు అంటే బీసీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆ దాడులన్నీ జరగకూడదు. లేదంటే మీరు అన్నట్లు కొన్ని సాక్ష్యం లేకపోయినా వాళ్ళు చేయకపోయినా కేసులు బనాయించి శిక్ష పడే వరకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ తప్పు కదా. ఇవి తప్పు చేసిన వాడిని శిక్షించమనం మేమేమి దానికి అబ్జెక్షన్ లేదు. కానీ కోర్టుల్లో చట్టం ముందర సాక్ష్యం ఏది నిలబడితే దానికే కన్ఫైన్ అయ్యి వాళ్ళకి శిక్షలు పడి ఇప్పటికీ జైలులో మగ్గుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అమాయకులు బలైపోతున్నారు. అమాయకులు కూడా బలైపోయి ఉన్నారు. అమాయకులు బలి కాకూడదు. చట్టంలో ఉన్న పాయింట్లను తీసుకొని దుర్వినియోగం చేయకూడదు అనేది మా కోరిక. మేము దానికి స్వాగతిస్తాం. ఈ చట్టం తీసుకురావడము మంచి శుభ పరిణామము. చట్టం చేసినంత మాత్రాన మా బతుకులు మారుతాయో లేకుంటే నైటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడతాదో అని మేము ఆశించము. అని చట్టం చేసిన వల్ల కొద్దిైనా మాకు మేలు జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. అలాగే మీరు ఇటు తెలుగుదేశం పార్టీ ఉంది రాష్ట్రంలో, వైసీపీ ఉంది, జనసేన ఉంది, మరి ఎందుకని బీజేపీని ఎంచుకున్నారు రాజేష్ గారు? మేమండి నాది ఒక 2019 ముందు నేను వైసీపీ పార్టీలో పనిచేసిన వాడిని. ఇక్కడ వాళ్ళ ఆధిపత్యం చలాయింపు, ఆధిపత్య ధోరణి ఇవన్నీ సహించలేక నేను ఇంతకుముందే చెప్పాను, బీసీలుగా ఎస్సీలుగా పోతే మనం ఒక చిన్న చూపు, ఒక రకమైన మాట తీరు. అదే వారి బంధువులు, వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పోతే ఒక రకమైన పలకరింపు, ఒక రకమైన పదవులు, ఒక రకమైన మర్యాద, గౌరవము. అటువంటి చోట మనం ఉండలేము. అంటే బీజేపీలో దీనికన్నా మంచి గౌరవం లభించిందా మీకు? గౌరవం అంటే భారతీయ జనతా పార్టీలో పనిచేస్తే ఖచ్చితంగా లీడర్ గా ఎదుగుతాడు. నేను విత్ ఇన్ 5 ఇయర్స్ లో నేను జిల్లా అధ్యక్షుడైనా. పార్టీలోకి వచ్చిన విత్ ఇన్ 5 ఇయర్స్ లో ఒక పార్టీకి జిల్లా అధ్యక్షుడైనా. ఏ పార్టీలో అయినా ఇది సాధ్యమో. ప్రాంతీయ పార్టీల్లో నేను నా పార్టీ గొప్పదని నేను
చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం అవతల పార్టీని నేను తక్కువ అని చూడను, కానీ ఆ పార్టీలో ఉంటే మనం ఎంత కష్టపడి పని చేసినా ప్రయోజనం శూన్యము. ఫలితం బీసీ అనే నినాదం ఎత్తుకొని బీసీలకు పదవులు ఇచ్చి గత 5 సంవత్సరాలు చూసాం. ఎవరికి కూర్చునేకి చేరలేదు. ఇప్పుడు 67 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారండి. ఒక్క రూపాయి ఏమన్నా ఆ కార్పొరేషన్ నుంచి నిధులు ఏమన్నా ప్రజలకు మేలు జరిగిందండి? ఎక్కడైనా ఒక కార్పొరేషన్ కు 1 కోటి రూపాయలు ఇచ్చి మీకు ఏదైనా బీసీ కార్పొరేషన్ లోన్లు ఏమన్నా ఒక్క యూనిట్ ఏమన్నా ప్రజలకు అందిందా? ఎందుకంటే ఇంకా బీసీ నినాదాన్ని ఎత్తుకొని వాళ్ళు 5 సంవత్సరాలు మభ్యపెట్టి కనీసం ఆఫీసులు లేవండి వాళ్ళకు. 67 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే 67 మందికి కూర్చునేకి ఆఫీస్ లేదు, చైర్ లేదు. 13 మంది డైరెక్టర్లు కార్పొరేషన్ కి. ఎందుకు ఉపయోగం లేనివి బీసీ నినాదం మంత్రులు ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఇచ్చారు, కానీ వాళ్ళ మాట ఎక్కడన్నా చెల్లిందే? మా జిల్లాలో కానీ ఒక ఆయన శంకరనారాయణ అని ఒక మంత్రి ఉండే, పాపం ఏమడిగినా నాది ఏమి లేదు, బీసీ నేతే. ఇప్పుడు అంతా బాగుందా? సత్యకుమార్ గారు మీరు అంతా బానే ఉందా? అనంతపురం జిల్లా బానే ఉందా? బీసీ నేతలంతా హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ అనేది మాకు పూర్తి బీసీ హ్యాపీ ఎప్పుడు వస్తుందంటే బీసీలు సమగ్రంగా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన విధులు నిధులు వచ్చినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటాం. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు మేలని మేము అని చెప్తున్నాము. మాకు రావాల్సిన విధులు నిధులు కరెక్ట్ గా వచ్చినప్పుడు మాత్రమే బీసీలు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే కేవలం ఎప్పుడు మేము అణచివేతకే గురవుతున్నాం. కేవలం ఓట్ బ్యాంక్ గానే మమ్మల్ని చూస్తున్నారు. ఆ దిశ నుంచి రాజ్యాధికారం వైపు మేము నడవాలా, రాజ్యాధికారం వైపే సాగాలనేదే మా కోరిక. దాని దిశగానే మేము మా ప్రయత్నం. ఎప్పుడు మేము బీసీలని ప్రోత్సహిస్తుంటాం, కొత్తగా వచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తుంటాం. మా పార్టీలో ఎంతో మంది బీసీలను తీసుకున్నాం, బీసీ వాళ్ళకి పదవులు ఇచ్చాం, ఎంతో మందిని పొద్దు నామినేటెడ్ పదవులకి పంపిస్తున్నాం బీసీ నేతలను. ఆ విధంగానే మా ప్రయత్నం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 50% దేశ జనాభాలోనూ రాష్ట్ర జనాభాలో ఉండుకొని ఈ పొద్దు 50 మంది ఎక్కడ పోటీ చేస్తున్నామండి? మా జిల్లాలో అమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు ఎంత రావాలండి? కనీసం 7 వద్దులే, 2 ఎస్సీ రిజర్వేషన్ పైన 12లో 6, కనీసం 6 రావాలి కదండి. 3 ఉన్నారు బీసీ, 4 ఉన్నారు, మిగతా వాళ్ళంతా వాళ్ళే కదా. ఇంకా 2 ఎక్కడ పోయినాయి? తెలంగాణలో ఈ 42% అనుకోండి బీసీలకి ఒక ఉద్యమం వస్తుంది, నేతలంతా ఏకమవుతున్న నేపథ్యంలో ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేతలు కళ్ళు తెరిచారు. ఇది ఒక గేమ్ కూడా అంటున్నారు. ఇది ఈ ఐడియా మీకేమైనా ఉందా? ఈ సమాచారం మీకేముందా? లేదా గవర్నమెంట్ నిజంగానే పారదర్శకంగా వెళ్తుందంటారా మీ బీసీ నేతల పట్ల? మాకైతే ఏం సమాచారం లేదండి. మేము నిజాయితీగా చేస్తుందని నమ్ముతున్నాము. వాళ్ళ నిజాయితీ నిరూపించుకుంటే స్వాగతిస్తాము, లేదంటే ఉద్యమిస్తాము. తప్పేముందండి? పార్టీలు పక్కన పెట్టి ఉద్యమించే పరిస్థితికి తీసుకురాకూడదని మేము కోరుకుంటున్నాము. కానీ వీళ్ళు ఆ పరిస్థితి తీసుకొచ్చినారంటే ఖచ్చితంగా మేము బీసీ నినాదాన్ని, బీసీ జెండాని ఖచ్చితంగా ఎత్తుకొని తీరుతాము. మేము ఆ వైపు నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ నినాదాన్ని మేము వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఏ పదవిలో ఉన్నా, ఎంత పై స్థాయికి పోయినా బీసీ నినాదం ముఖ్యమైనది. దాన్ని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తాం. మాకు అన్యాయం జరిగిన చోట ప్రశ్నిస్తాము. మాకు అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మేము హక్కులు సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ఆ విధంగానే ముందుకు పోతాం. కానీ మాకైతే ఏ సమాచారం లేదు ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ. ఇది జరుగుతుంది అంటే మాకు కొన్ని రోజుల నుంచి న్యూస్ ఛానల్స్ లోనో, యూట్యూబ్ ఛానల్స్ లోనో అక్కడ ఇక్కడ వినిపిస్తుంది. కానీ కార్యరూపం దాల్స్తుందా అనే ఒక మీమాంసలో మేము కానీ ఉన్నాము. కానీ కార్యరూపం దాలుస్తుందంటే అది మంచి శుభ పరిణామమే. చట్టం చేసినాక దాని తర్వాత ఈ పరిణామాలు బాగా వేగంగా మారాలని నేను కోరుకుంటున్నాను. రైట్, కోటేశ్వరరావు సార్, రాజేష్ గారి ఆవేదన అనుకోవచ్చా, ఆనందమా, ఎట్లా ఏ విధంగా తీసుకోవచ్చు మనం? ఆవేదన సహజంగానే అణచివేత సామాజిక తరగతి నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సహజంగానే ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో వైసీపీ కార్పొరేషన్లకి డబ్బులు ఇవ్వలేదన్నట్టుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా, ఇప్పుడు కార్పొరేషన్లు కూడా అట్లాగే ఉన్నాయి. అంతకు మించి భిన్నంగా ఉన్నాయని నేనైతే అనుకోవట్లేదు. అందువలన ఈ ఓవర్ ఏ పీరియడ్ ఒకవేళ మాట్లాడితే నిధుల లేమి అంటారు. గత ప్రభుత్వం మాకేమి నిధులు లేమి అన్నప్పుడు కార్పొరేషన్లు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం ఎందుకు? ఎవరిని మోసం చేద్దామని? చైర్మన్లు నిధులు లేనప్పుడు నిధులు లేవని చెప్పండి. కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎట్లా చేద్దామని. అందుకని
అందుకనే నేను అంటున్నా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. గతంలో వైసీపీ గేమ్ ఆడింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేదా 3 పార్టీల కూటమి వీళ్ళు ఆడే గేమ్ వీళ్ళు ఆడుతున్నారు. అంటే ఇప్పుడు మన సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్. సరే, అది ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు తీర్పుల ప్రకారం అది చెల్లదు, ఇక్కడ కూడా చెల్లదు. రాబోయే రోజుల్లో హైకోర్టు కూడా అదే తీర్పు ఇస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఈ సమస్య వచ్చినప్పుడు బీజేపీ చెప్పింది ఏమిటి? బీసీ గణన మేము చేయము, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది. అసలు గణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఉందా? అధికారం లేనప్పుడు రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి బీజేపీ కేంద్ర నాయకత్వం చెప్పడం అంటే తన బాధ్యతని తప్పించుకోవడానికి చెప్పినటువంటి మాట. మళ్ళా ఆ తర్వాత ఏమైంది? ఒత్తిడి పెరిగిన తర్వాత లేదు జనాభా లెక్కల్లో మేమే బీసీ గణన చేస్తాము, చేసిన తర్వాత మేము మా వైఖరి చెప్తామని చెప్పేసి ఒక 2 సంవత్సరాల పాటు ఆ సమస్య నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం అప్పుడే చెప్పలేము. కానీ దాని మీద యూటర్న్ వాళ్ళు చెప్పినాడు ఏమిటి? హిందూ సమాజంలో చీలికలు పేలికలు అయిపోద్ది, లేకపోతే మొత్తం అంతర్గతంగా అనేక సమస్యలు వస్తాయని చెప్పేసి ఇట్లాంటి కబుర్లు చెప్పిన వాళ్ళు తెల్లవారేసరికి మేమే చేస్తామని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళ మాటలను ఎట్లా నమ్మాలి అనే ప్రశ్న వస్తుంది. అందుకని ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి అటువంటి పరిస్థితి రాలేదు. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రం అయినటువంటి బీహార్ లో సర్వే గణన చేయడానికి రాష్ట్రాలకు అధికారం లేదు రాజ్యాంగం ప్రకారం. సర్వే చేసి ఆ సర్వే ప్రకారం ఒకవేళ మేము రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే 50% మించి ఉంది కనుక మహారాష్ట్రలో వాళ్ళు అదే పని చేశారు, కోర్టులు కొట్టేశాయి. 4 ఏళ్ల పాటు ఎన్నికలు జరపలేదు, స్థానిక సంస్థల ఎన్నికలకి. ఇక్కడ తెలంగాణలో 2 ఏళ్ళు జరపట్లేదు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు గుండెలు బాదుకొని చేస్తున్నారు. వాళ్ళ పాలనలో 4 ఏళ్ళు జరపలేదు ఎన్నికలు. అందుకని మధ్యప్రదేశ్ లో కూడా పరిస్థితి అదే, బీహార్ లో పరిస్థితి అదే, కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి కర్ణాటక పరిస్థితి అదే, తెలంగాణ పరిస్థితి అదే. అందుకని మరి రాజ్యాంగ సవరణ చేయొచ్చు కదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు, ఎందుకని చేయరు? ఇప్పుడు ఈడబ్ల్యూసి దానికి 10% రిజర్వేషన్ చేయడానికి మరి ఏ సర్వే చేసి ఏం చేశారు? వెంటనే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారు అనుకున్నారు ఎన్నికలు రాబోతున్నాయి కనుక ఎన్నికల్లో ఓటు బ్యాంక్ కోసం చేస్తారు. బీసీల విషయానికి వచ్చేసరికి ఆయనకి అంత శ్రద్ధ లేకుండా ఎందుకు పోయింది? ఆయన కూడా స్వయంగా బీసీయే కదా, ఎందుకని మరి చేయలేకపోయారు? అందుకని చేస్తే పోనీ ఏమన్నా నష్టమా? పోనీ ఏమన్నా రాష్ట్రాల మీద కానీ కేంద్రం మీద కానీ ఏమన్నా భారం పడుతుందా? స్థానిక సంస్థల్లో కొన్ని పదవులు వస్తాయి కదా, కొంత సాధికారత, మొత్తం ఏదో అయిపోతుందని నేను చెప్పను కానీ కొంత సాధికారత వస్తుంది, కొంత ఆత్మగౌరవం వస్తుంది కదా. మరి ఎందుకని చేయలేకపోతున్నారు అంటే అది కనుక చేసేట్లయితే వాళ్ళు ఇప్పటి వరకు నిర్మించుకొచ్చినటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది బద్దలైపోతుంది, వాళ్ళ ఓటు బ్యాంకులు కూడా బద్దలైపోతాయి. అందుకని చూద్దాం తర్వాత ఏం చేస్తారు. ఎవరికి వాళ్ళ ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి సార్, బీసీకి సంబంధించి దీనికి సంబంధించి. రైట్, మనం అనుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో రాజేష్ చెప్పినట్టుగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అది సార్. ఇది అందరికీ తెలిసిందే. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తరహా ఈ బీసీ అట్రాసిటీ కేసుల ద్వారా బీసీలకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ చట్టం మంచి ఉద్దేశంతో వచ్చి వాళ్ళకి మంచి జరిగితే అంతకన్నా ఏం కావాలి, మనం కోరుకునేది అదే కాబట్టి వాళ్ళకి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుందాం సార్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో సరికొత్త చట్టం రాబోతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం తెస్తోంది. ఇది దాదాపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంత పవర్ఫుల్గా ఉండబోతుంది. ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం ముసాయిదాను రెడీ చేసింది. బీసీలపై సామాజిక బహిష్కరణ, దూషణలు, దాడులు, అలాగే వేధింపులు, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అంతేకాదు బీసీ అట్రాసిటీ కేసులో ముందస్తు బెయిల్ పొందే అవకాశం కూడా ఉంది. ఛార్జ్షీట్ దాఖలు నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కరించే లక్ష్యంగా ఈ చట్టాన్ని తయారు చేస్తున్నారు. త్వరలోనే ఇది అసెంబ్లీకి వచ్చిన తర్వాత దీనిపై న్యాయశాఖ నిపుణుల అంచనాల మేరకు ఆ తర్వాత దీన్ని అమలు చేయనున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.